అన్యాయం వైపు నిలబడ్డ నువ్వు న్యాయం గురించి నాతోనే మాట్లాడుతున్నావు భూమి. బాబా, ఇంకా ఈ నాటకీయ పరిణామాలు నీకు అర్థం కావట్లేదా బావా? ఆ గగన్ గడి చేత తాళి కట్టించుకుని ఆ ఇంటికైతే వెళ్ళింది గాని వాడితో నువ్వే నా భార్యవి అని ఒప్పించలేకపోయింది. వాడేమో తాళి కట్టలేదు అంటాడు, ఈవిడేమో కట్టాడు అంటుంది. మధ్యలో ఆ శారద వారధిలాగా నిలబడింది. ఈలోపు తలవని తలంపులా కేపీ నేర చరిత్రంతా బయటపడింది. కేపీని ఎలాగైనా నేర నుంచి బయటపడి నేను నా కొడుకుతో నీ కాపురాన్ని సరిదిద్దుతాను అని ఆ శారద చెప్తే మన భూమి ఇక్కడికొచ్చిందన్నమాట. నానా, పిన్ని అన్ని అబద్ధాలు చెప్తుంది. ఇప్పటికిప్పుడే పెద్ద కట్టుకథని కల్పించి చెప్పింది. వాడి భార్యనని ఆ ఇంట్లో ఉంటుంది నిజం కాదా? ఆ నీచుడితో కాపురం చేయాలని ఆశపడుతుంది నిజం కాదా? అపూర్వ చెప్పిన దాంట్లో అబద్ధానికి ఆస్కారం ఎక్కడుంది? అత్తయ్య అబద్ధాలు చెప్పినా అవి మీకు నిజాలుగానే కనబడతాయి మావయ్య. మేము నెత్తి నోరు బాదుకుని చెప్పినా కూడా అవి మీకు అబద్ధాలుగానే కనబడతాయి. నోర్మైరా, ఇంకొక మాట మాట్లాడినా నిన్ను నిలువునా చీరేస్తాను. ముయ్యమంటే అంత తేలిగ్గా ఎలా చెర్రి నోరు మూస్తాడు బావా? ఎంతైనా నేరస్తుడైన కేపీ రక్తమేగా వీళ్లను ప్రవహిస్తోంది. ఏదో ఒకలాగా ఈ నేరం నుంచి వాళ్ళ నాన్నను బయటపడిస్తే మన ఇంట్లోకి రానివ్వకపోయినా ఆ శారదింట్లో అయినా కేపీ సుఖపడతాడని వచ్చిన ఆలోచన. మీ అత్తయ్య కరెక్ట్ గానే చెప్తుందిరా. నా చెల్లి రక్తం కంటే కసాయి అయినా మీ నాన్న రక్తమే కదరా నీ ఒంట్లో ప్రవహిస్తోంది. అందుకే నా కూతురు నక్షత్రాన్ని కూడా ఓ కసాయి వాళ్లాగానే పెళ్లి చేసుకున్నావు కదరా. పోరా, నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో. ఇంకా నువ్వేంటి దిష్టి బొమ్మలా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళిపో. నాన్నా, అది కాదు. ఏది కాదో? ఏది కాదో? అసలు నీకు సిగ్గు శరముంటే నీ ఒంట్లో ప్రవహిస్తుంది శోభ రక్తమే అయితే అదే శోభను చంపేసిన ఓ కసాయి కొడుకింట్లో నువ్వుండవు. వాడితో కాపురం చేయాలని ఆశపడవు. ఆ నీచుడైన గగన్ గాడితో బంధాలన్నీ తెంపుకొని ఇప్పటికే ఇక్కడికొచ్చేసుండేదానివి. ఇప్పుడు మీరు పడుతున్న ఆవేశం ఉంది చూసారా? మీకు నిజమేంటో తెలిసిన రోజు ఇదే ఆవేశం పశ్చాత్తాపంగా మారుతుంది. 2 లక్షలా? అవునమ్మా, నేను భూమి మాట్లాడిన లాయర్ చాలా ఫేమస్ లాయర్. 2 కంటే ఎక్కువే అడిగారమ్మా. కానీ నేను భూమి బాగా రిక్వెస్ట్ చేశాక 2 లక్షలకు ఒప్పుకున్నారు. సరే, ఒక పని చేద్దాం, ఆగు. చెర్రీ, ఈ నెక్లెస్ అమ్మేసి 2 లక్షలు కట్టేసేయ్. ఎవరికి తెలియద్దు. సరే అమ్మా, వెళ్ళేసి వస్తాను. చెప్తానండు. ఇదిగో అమ్మాయి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కోర్టులో ఆ కేపీ గడికి డైరెక్ట్ గా శిక్ష పడిపోవాలి. ఒక్క మర్డర్ అయితే యావజ్జీవ కారాగార శిక్ష. 2 మర్డర్లు కాబట్టి డైరెక్ట్ గా ఊరే. అలా ఉండాలి మన తరపున వాదించే లాయర్ వాదన. ఓ పంచయ్, నువ్వే వెళ్ళి వాదించు. ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకు అన్నట్టు
నాకు అంత తెలివే ఉంటే నాకు ఇప్పటికి పెళ్లి అయిపోయేది కదమ్మాయి. తెలుసు కదా మరి, నోరు మూసుకుని కూర్చో. మమ్మీ మమ్మీ మమ్మీ, ఏమైంది బేబీ? మీరా అత్తయ్య తన నెక్లెస్ అమ్మేసి 2 లక్షలు తీసుకురమ్మని చెర్రీతో చెప్తుంది. దేనికంట? అది అదేమిటమ్మాయి, ఇంకా దేనికని అడుగుతావేమిటి? ఆ చెర్రీగాడు వాళ్ళ నాన్న తరపున ఒక లాయర్ని మాట్లాడి ఉండుంటాడు. మరి ఆ లాయర్కి ఫీజు ఇవ్వాలి కదా. అమాయకంగా కనబడుతున్న మీరా చివరికి ఇంతకు తెగించిందా? రాణి, బావన్ రాణి, తన సంగతి చెప్తా. చెర్రీ, ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నావురా? పనుండి బయటికి వెళ్తున్నాను. మీ అమ్మ నెక్లెస్ అమ్మడానికా? మాట్లాడవే. అది